ఈరోజు మనం పూల్ మకానాతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కోసం 3 కప్పుల వరకు మకానా తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరిగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ 3 కప్పుల వరకు మకానా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీదే ఇవి మాడిపోకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇందాక మనం ఈ పూల్ మకానాని నొక్కి చూస్తే కాస్త మెత్తగా ఉన్నాయి కదా, ఇలా వేపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వీటిని వేళ్లతో కాస్త చిదిపినట్లయితే ఇవి ఇలా క్రంచీగా విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకుని ఇవి కాస్త దోరగా అయ్యేంత వరకు చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం, మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు దోరగా వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మకానాని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ మకానాకి పట్టేలాగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నింటినీ కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. చివరగా ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని సగానికి కోసి అందులో ఉండే నిమ్మరసం మొత్తం పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి చాట్ తయారైపోతుంది.